తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణ రైతాంగ పోరాటానికి ఒక నిప్పు కణికగా ఒక యజ్ఞానికి మొదట మనం ఒక నిప్పుని ఎట్లా అగ్గిరా చేస్తామో అలాంటి ఒక యజ్ఞానికి నిప్పు కణికగా ఆహుతికి బలైపోయిన ఒక వీరుడు దొడ్డి కొమరయ్య. సుమారుగా జస్ట్ ఒక 19 సంవత్సరాల ఏజ్లోనే ఈ ఉద్యమాన్ని ఉర్రూతలొగించిన ఒక వ్యక్తి. ఆయన 98వ జయంతి రవీంద్ర భారత్లో రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించి ఆయన వారసుడు మన్మడు దొడ్డి చంద్రం మనతో ఉన్నారు. ఆయన ఆశయాలు, ఆయన కలలుగన్న తెలంగాణ సమాజం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా వెళ్తారు ఒకసారి తన మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని, ఆయన కలలుగన్న తెలంగాణ సమాజాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఎలాంటి ఉద్యమాలు చేయాలనుకుంటున్నారు? అందరికి నమస్కారం. నా పేరు దొడ్డి చంద్రం. ఏదైతే దొడ్డి కొమరయ్య ఎందుకోసం పోరాటం చేసిండు, ఎందుకోసం చనిపోయిండు, ఆయనతో పాటు అనేక మంది ఆ రోజు గాయపడ్డారు. ఆ రోజు జరిగిన ఉద్యమంలో దొడ్డి కొమరయ్య నేలకొరడంతో ఆయన తొలియామనుడుగా చరిత్రకెక్కిండు. ఆయన కలలుగన్న రాజ్యం ఎట్లుండాలంటే సమసమాజ నిర్మాణం కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఈ రాజ్యాన్ని ఒక బహుజనులు ఏలాలనే కలలుగన్నాడు. ఆ బహుజనులు ఏదైతే బహుజన రాజ్యం ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు ఏదైతే మనం కోరుకున్న నవనిర్మాణ సమాజం నిర్మిస్తామని చెప్పేసి ఆయన కలలుగన్నారు. ఏదైతే ఇప్పుడిప్పుడే బీసీలు కానీ మిగతా వర్గాలు కానీ ఎవరికి వర్గాలు వాళ్ళ చైతన్యం అవుతూ వస్తున్నారు. ఆ చైతన్యానికి ఈ దొడ్డి కొమరయ్యతో పాటు మిగిలిన ఎవరైతే అమరులు ఉన్నారో చాకల ఎడమ కావచ్చు, షేక్ బందే కావచ్చు, ప్రతి ఒక్కరిని వాళ్ళ పోరాట స్ఫూర్తిని ఈ రాజ్యాధికారం వైపు మలిపించాలనేదే మా యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకంటే రాజ్యాధికారం లేనిది ఏది కూడా సాధ్యం కాదు. ఎంత డబ్బున్నా ఏదున్నా రాజ్యాధికారం లేనిది, ఒక ఎమ్మెల్యే అయితే ఓ ఎమ్మెల్యే చెప్తే పలానా మంది ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఉందంటే ఆ కథ అంతా వేరే ఉంటుంది. అందుకని మనం అంతా కూడా బీసీలు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా రాజ్యాధికారం వైపు అడుగులేయాలి. గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్గా పోటీ చేయండి, సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీగా చేయండి, జెడ్పీటీస్గా పోటీ చేయండి. ప్రతి ఒక్కరు వారి స్థాయిలో ఖచ్చితంగా మనం అందరం రాజ్యాధికారం పట్టుకుంటేనే అయితే తప్ప ఇంకా వేరే ఏది పట్టుకున్నా కానీ పోరాటం ముందుకు వెళ్ళదు. సార్, ప్రధానంగా అన్నగారు, మన తెలంగాణ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తే మన భారతదేశానికి రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ ఆనాడు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల కోసం ఆయన పోరాటం చేశారు. అలాగే మన తెలంగాణలో కూడా సాయుధ పోరాటంలో ఒక భగత్ సింగ్ లాగా ఫస్ట్ ఒక ఆత్మార్పణ అనుకో, ఒక తన జీవితాన్ని అర్పించడం అనుకో దొడ్డి కొమరయ్య నాట్ ఓన్లీ నేను కుర్మ, నేను మాల, మాదిగా, రెడ్డి అని ఏదని చూడకుండా జస్ట్ అట్టడుగు స్థాయిలో పేదవాళ్ళ కోసం, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే అన్యాయాలు అనుభవిస్తున్నారో వాళ్ళ తరపున పోరాడిన ఒక మహోన్నత వ్యక్తి. అలాంటి వారసత్వం, అలాంటి బ్లడ్ నుంచి వచ్చిన మీరు మళ్ళీ అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని అట్టడుగు స్థాయి వర్గాలను కలుపుకొని ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎలాంటి ఉద్యమాన్ని రూపుదిద్దుకుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో ప్రతి వర్గాన్ని గడప దడతాం, తలుపు దడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనము ఇట్లా అణచివేయబడుతున్నాం, కొన్ని ఏండ్లుగా అణచివేయబడుతున్నాం. మనం రాజ్యం ఇప్పటికీ మన చేతి లేదు. ఎవరి చేతిలో రాజ్యం ఉందో ప్రతి ఒక్కరు తెలుసు. ఆ రాజ్యాన్ని మనం ఎట్లా కూలగొట్టాలి, ఆ రాజ్యాన్ని మనం ఎలా ఛేదించాలి, ఆ రాజ్యంలో మనం ఎట్లా కీలక పోషించాలి, ఆ కీలక పాత్ర పోషించాలి. ఎన్నో ఆటుపోట్లు, వెన్నుపోట్లు, కుట్రదారులు, ఎన్నో కుట్రలు, ఆటంకులు మనం కూడా ఆ యుద్ధంలో బలైత కావచ్చు కానీ ఖచ్చితంగా యుద్ధం అనేది ఆపొద్దు. ఆ యుద్ధం ఎట్లుండాలంటే కొడితే పీఠం కొట్టాలి. చిన్న చిన్న కాకుండా కొడితే పీఠం కొట్టాలి, దద్దరిల్లాలి. ఎవరైతే మనకు కొన్ని ఏళ్ళుగా అణచివేత గురవుతున్నామో అణచివేతల నుంచి చాలామంది అనుకుంటారు చైతన్యాన్ని చంపొచ్చు అనుకుంటారు. కానీ చైతన్యాన్ని చంపబడితే ఉన్మాదం మొత్తం తప్ప ఇంక మరి ఏమీ రాదు కూడా మరోసారి నేను స్పష్టం చేస్తూ ఉన్నా. అన్న, ప్రధానంగా ఇప్పుడు మన సమాజాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక చదువుకున్న విద్యావంతునిగా ఇక్కడున్న మేధావుల పరంగా మనం అందరం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక మాల అంటే అంబేద్కర్, మాదిగా అంటే జగజీవన్ రావు, కురుమ అంటే దొడ్డి కొమరయ్య, ఇంకా రెడ్డి అంటే సంథింగ్. ఇట్లా ఒక్కొక్క కులం, ఒక్కొక్క లీడర్ని, ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. ఓన్లీ 90% ఉన్న ఈ అట్టడుగు స్థాయి ఈ వర్గాలు రాజ్యాధికారం అని కొన్ని వందల సంవత్సరాలు, మ్యాక్సిమం ఒక 60-70 స్వతంత్రం వచ్చినప్పుడు సంధి పోరాడుతూనే ఉన్నాం. అది సాధ్యపడతలే. ఏ కులానికి ఆ కులం మనము పోరాడుతున్నాం. తక్కువ మెజార్టీ ఉన్న, తక్కువ శాతం ఉన్న కొన్ని వర్గాలు దొడ్డి కొమరయ్య హాలు కడితే కురుమలందరూ నాకు ఓట్లు, మాలోకి ఒక అంబేద్కర్ విగ్రహం 125 విగ్రహం కడితే మాలోళ్ళందరూ నాకు ఓట్లు, మాదిగోళ్ళకి ఒక జగజీవన్ రావు విగ్రహం లేదా హాలు కడితే మాదిగోళ్ళన్నీ నాకు ఓటు బ్యాంకా అట్లా మలుచుకుంటున్నారు. మరి వీళ్ళందరినీ కలపాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ విభజించు పాలించు అనే సూత్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఏదైతే కొన్ని సామాజిక వర్గ పేరు తీయను కొన్ని సామాజిక వర్గాలను మనని ఒకడు గొర్రెలనో, ఒకడు చేపలనో, ఒకడు బర్రెలనో కులాల వారిగా విభజిస్తున్నారు. కులాల వారిగా విభజించుకుంటా నీ బతుకు గింతేరా బై,
గొల్ల కుర్మలు ఉన్నారు, మీరు గొర్రెలు కాసుకోర్రి, మీరు ఆడికే ఉండండి, మీరు మా రాజ్యాధికారం వైపు చూడొద్దు అనే ప్రతి ఒక్కరు చేపలు ముద్రాజులకు చేపలు కావచ్చు, అన్ని కులాల వర్గాలుగా ఈ రాజ్యం నడుస్తుంది. తెలంగాణలో కావచ్చు ఇంకెక్కడ కానీ కుల సమీకరణను పట్టుకొని కులాల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటా ఈ కులాల మధ్యనే తిప్పుకుంటా ఏదో గుర్రకాంక తిప్పితే ఎట్లుంటుందో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ప్రతి ఒక్కరు ఈ ఐక్యం కావాలంటే ఏం చేయాలంటే ముందుగా ఏదైతే గతంలో అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం అమలవుతుందా లేదా, దొడ్డి కుమరయ్య పోరాడిండు చనిపోయిండు, ఆయన స్ఫూర్తి ఎంతవరకు మనం ముందు తీసుకుపోతున్నాం, ఆయన ఎందుకు చనిపోయిండు, ఇలాంటి అన్నీ కూడా ప్రతి ఒక్క అమరుడు ఈ తెలంగాణలో ప్రతి ఊరిలో కానీ ప్రతి జిల్లాలో కానీ ప్రతి ఒక్కరు కూడా నెత్తురుతోటి తడిచిపోయినాయి, నెత్తురుతోటి తడిచి ముద్దాడిన నేల ఈ తెలంగాణ. ఈ తెలంగాణలో మన రాజ్యం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం, ఎందుకు వెనకబడుతున్నాం, వాళ్ళు ఉచితాలు ఇచ్చినప్పుడు మనం తీసుకోవద్దు. మాకు ఉచితాలేంద్ర భయ్, మాకు వచ్చి మా వాటా మాకు రావాలి, మన వాటా కోసం మనం కొట్లాడాలి. మనకు ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మనం గ్రహించుకోవాలి. ఎవరైతే మన జాతి నాయకులు ఉంటారో వాళ్ళందరూ ఏకం కావాలి, ముఖ్యంగా బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ ఏకం కావాలి. ఇలాంటి సభలకు రావాలి, చెప్పాలి. ప్రపంచ ఐలయ్య కావచ్చు, పాశం యాదయ్య కావచ్చు, ఇంకా చాలామంది మేధావర్గం ఈ మేధావర్గం కూడా ముందుకొచ్చి ఏదైతే మిస్ అవుతున్నామో ప్రతి ఒక్కటి కల్పించి వాళ్ళకు జ్ఞానోదయం చేస్తే డెఫినెట్గా మనది రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది అనేది ఆ దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా ఆ దిశలో వెళ్తున్నప్పుడు ఆటుపోట్లు ఉండొచ్చు, లేకపోతే వీళ్ళేమన్నా మాకేమన్నా దొడ్డుకొమ్మని కనుక చంపినట్టు మమ్మల్ని కూడా తుపాకులతోటో లాఠీలతోటో అడ్డుకోవచ్చు కాక, కానీ ఖచ్చితంగా పోరాటాన్ని మాత్రం ఆపం. ఆ దొడ్డుకొమ్మరి పోరాట స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తాం. ఏదైతే రాజ్యాధికారం అనేది నినాదం కాదు, ఏదో ఒకరు చేసి చూపిస్తామని కూడా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి కొన్ని ఏళ్ళుగా ఒక 10-12 ఏళ్ళుగా ఏదైతే దొడ్డుకొమ్మరి పోరాటం ఉధృతంగా కొనసాగుతుందో కొన్ని డిమాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏది దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఇంకెందుకు పెట్టలేకపోతున్నారు ప్రభుత్వాలు? పెట్టాలి కదా, ఆయన పోరాటాన్ని గుర్తించాలి కదా, ఎందుకు వెనకబడిపోతున్నది? ఆయన పాఠ్యాంశాన్ని జీవితాన్ని మొత్తం పాఠ్యపుస్తకాలు చేర్చే విద్యార్థులకు కొంత చైతన్యం వస్తుంది. బీసీ బిడ్డో మన బహుజన బిడ్డో ఇంకా మైనార్టీ బిడ్డో నిలబడ్డప్పుడు మనమందరూ ఏకమై మనోని గెలిపించుకోవాలి. వాడెవడో తాయిలాలు ఇస్తుంటే వానికి పబ్బం గడుపుకుంటున్నాం ఎందుకు? ఒకసారి ఆలోచించుకుందాం. మన రాజ్యం వస్తే మనం ఎట్లుంటే ఒకసారి చూపించుకోవాలి కదా. ఈ రాజ్యంలో మన ఒక ఎస్సీ ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే, ఇంకో అట్టడు వర్గాల ఎమ్మెల్యేలు, ఈ మంత్రులందరికీ ఈ సభ ఉంటే ఎట్లుంటుంది? సబ్బండ వర్గాల బహుజన సభలు ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే 42% అంటారో డెఫినెట్గా అది చేసి తీరండి. మా వాటా మాకు ఇవ్వండి, ఆ వాటా కోసం బరాబర్ కొట్లాడతాం. రాష్ట్రాన్ని నిలదీస్తాం, కేంద్రాన్ని కూడా నిలదీస్తాం. మా హక్కులు మేము సాధించుకుంటాం. అన్న, ఈ సందర్భంగా మనకు రిజర్వేషన్ ఒక వంతు అయితే రాజ్యాధికారం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు రాజ్యాధికారం కావాలా, రిజర్వేషన్ కావాలి? రెండు కావాలి. రిజర్వేషన్తో పాటు రాజ్యాధికారం వైపు అడుగులేయాలి. రిజర్వేషన్ వచ్చినాక అది ఆటోమేటిక్గా వద్దన్న సాధ్యమవుతుంది. రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఈయన వాట తేలిన తర్వాత డెఫినెట్గా ఏం కొడతారు? రెండు చేతులు వెళ్తే చెప్పట్లయితుంది. ఈ వర్గీకరణ జరిగిన తర్వాత ఎవరి వాట వాళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే అప్పుడు డెఫినెట్గా పీఠం మనది. అప్పుడు ఏదైతే మహనీయులు కానీ గొప్ప ఒక మేధావులను కలగనరో అలాంటి రాజ్యాన్ని మనం స్థాపించుకోబోతాం. ఖచ్చితంగా స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇది ఇక్కడ మన దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మన సమాజంలో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలుగా ఉన్న జనాలు మొత్తం మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు ఐకమత్యమై ఒక్కతాటిపై వచ్చి దొడ్డి కొమరయ్య, అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు, మహానీయులు కలలుగన్న ఒక సమాజ స్థాపనలో ముందుకెళ్లాలంటే మనం ఐక్యం కావాల్సిన సందర్భం ఉంది. లేదా ఎవరికి వాళ్ళం మనం విడిపోతే, మనం ఎక్కడెక్కడ ఆగిపోతే ఈ తక్కువ శాతం ఉన్న కొంతమంది దురభూస్వాములు మనల్ని విడగొట్టి మనకు తాయిలాల్లాగా కొద్ది ఎరచూపి రాజ్యాధికారం అనే మెయిన్ పీఠం వాళ్ళు తీసుకొని మనకు జస్ట్ ఏదో చిన్న పదవులు, ఇంకా వాళ్ళ కాల కిందనే మనం పెట్టుకుంటారు కాబట్టి మనమందరం ఏకమవ్వాలి. అందుకోసం నేను ఒక ప్రణాళిక రచిస్తా. భవిష్యత్తులో కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకొని నేను ముందుకెళ్తా. అన్ని వర్గాలను, అన్ని కులాలను ముందుకు కలుపుకొని అందరినీ ఐకమత్యం చేసి ముందుకెళ్తానని మనతో అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో సాయిరాజ్, రవీంద్ర భారతి, హైదరాబాద్.